హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయండి. సో 18 డిఎస్సిలో ఎక్కువగా వచ్చినటువంటి బిట్స్ ఇవే. ఆ టాపిక్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక నాన్ మ్యాథ్స్ అయినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు మ్యాథ్స్లో స్కోర్ చేయడానికి. సో ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం చాలా అవసరము. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక సంఖ్యలో ఒక భాగము రెండవ భాగం కంటే 12 ఎక్కువగా ఉండేటట్లు 7:5 నిష్పత్తిలో విభజించబడిన ఆ సంఖ్య ఏది? సో ఇక్కడ ఒక సంఖ్యలో ఒక భాగము రెండవ భాగం కంటే 12 ఎక్కువ అన్నారు. సో రెండవ భాగం ఎక్స్ అనుకుంటాం. సో 12 ఎక్కువ కాబట్టి మొదటి భాగము x+12 అవుతుంది. ఈ రెండు కూడా 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు పూర్వపదముల లబ్ధము నెక్స్ట్ పరపదముల లబ్ధం వేసుకుంటే 7 × x 7x అవుతుంది. సో ఇక్కడ 5 × x+12 అండి. 5 × x 5x ప్లస్ 12 5 60 అయితే వస్తుంది. ఈ 5x అనేది ఇటు సైడ్కి వెళ్తే -5x అవుతుంది. సో 7xలో నుంచి 5x పోతే మనకు 2x అయితే మిగులుతుంది. సో 2x = 60, x = 60/2 అంటే x వాల్యూ 30 వస్తుంది. సో మనకి x వాల్యూ 30 వచ్చింది. మనం ఇప్పుడు ఆ సంఖ్య ఏదో కనుక్కోవాలి. సో ఒక భాగము 30, ఇంకొక భాగము x+12 అంటే 30 + 12 కాబట్టి సో 30 + 12 42 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆ సంఖ్య అయితే వస్తుంది. 30 + 42 72. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1. దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ మరియు దాని చుట్టుకొలత 140 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పొడవు, వెడల్పు, చుట్టుకొలత ఇవ్వడం జరిగింది. సో పొడవు అనేది దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ అన్నారు. సో వెడల్పు x అనుకుంటే పొడవు వెడల్పు కన్నా 10 ఎక్కువ కాబట్టి x+10 అవుతుంది. చుట్టుకొలత ఇచ్చారు, దాని నుంచి వైశాల్యం కనుక్కోవాలి. దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × l + b. సో 2 × l ప్లేస్లో x+10 వేసుకుంటాం, b ప్లేస్లో x వేసుకుంటాం. = 140. మనకు లెక్కలో చుట్టుకొలత 140 ఇచ్చారు కాబట్టి = 140 చేస్తాం. సో ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్కి పోతే /2 అవుతుంది. సో ఇక్కడ x + x 2x, 2x + 10 = 140/2 అంటే 70 అండి. 2x = ఈ +10 అటు సైడ్కి పోతే -10 అవుతుంది. 70 - 10 60. మనకు కావాల్సింది x కదా, x = 60/2 అవుతుంది. సో 2 3 = 6, 2 0 = 0. సో x వాల్యూ అయితే 30. సో ఈ x వాల్యూని ఇప్పుడు మనం l bలో సబ్స్టిట్యూట్ చేస్తే పొడవు వెడల్పు అయితే తెలిసిపోతుంది. సో x 30 అంటే వెడల్పు 30 అని అర్థము. సో b వాల్యూ 30. నెక్స్ట్ పొడవు x+10 30 + 10 40 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది వైశాల్యము. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా l × b, పొడవు × వెడల్పు. సో పొడవు 40, వెడల్పు 30. 40 × 30 చేస్తే మనకు 1200 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 1200 సెంటీమీటర్ స్క్వేర్. రెండు సంఖ్యల లబ్ధం 1,55,520 మరియు వాటి గసాబా 72 అయినా వాటి కసాగు ఎంత? సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. రెండు సంఖ్యల లబ్ధం = వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. సో ఇక్కడ కసాగు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 1,55,520/72 చేస్తే మనకు
గసాగు అనేది వస్తుంది. సో దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 2160 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 243 పవర్ x ఇంటూ 81/5 హోల్ పవర్ -3 ఇంటూ 3/5 హోల్ క్యూబ్ ఇంటూ 3 పవర్ -1 ఈక్వల్ టు 3 పవర్ 0 అయిన x విలువ ఎంత? సో ఈ 243ని మనం 3 పవర్ 5గా రాయవచ్చు. సో 3 పవర్ 5 హోల్ పవర్ x కాబట్టి దీన్ని టోటల్గా 3 పవర్ 5x అని రాస్తాం. ఇంటూ సో ఇక్కడ 81/5 హోల్ పవర్ -3 ఉంది. పవర్లో -3 ఉన్నప్పుడు అంటే పవర్లో మైనస్ ఉన్నప్పుడు మనం భిన్నాన్ని రివర్స్ చేస్తే అది ప్లస్ అవుతుందండి. సో దీన్ని మనం 5/81 హోల్ క్యూబ్గా రాయవచ్చు. సో ఈ క్యూబ్ అనేది రెండిటికి చెందుతుంది కాబట్టి దీన్ని 5³ ఈ 81ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 3 పవర్ 4గా రాయవచ్చు. సో 81 ప్లేస్లో 3 పవర్ 4 రాస్తాం. ఆల్రెడీ హోల్ పవర్ 3 ఉంది కాబట్టి 4 3 జా 12 అవుతుంది. సో ఇక్కడ 3 పవర్ 12 ఇంటూ ఇక్కడ ఈ క్యూబ్ రెండిటికి చెందుతుంది కాబట్టి 3³/5³ ఇంటూ ఇక్కడ 3 పవర్ -1 ఉంది కదా. సో దీన్ని మనం 1/3గా రాయవచ్చు. ఈక్వల్ టు ఇక్కడ 3 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. సో 3 పవర్ 0 అనేది 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ 5³ క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 3³ పోతే ఇక్కడ 12లో 3 3s అయితే వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 9 అయితే ఉంటుంది. సో ఇక్కడ 3 పవర్ 9 ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం టోటల్గా అన్నీ రాస్తే 3 పవర్ 5x ఇంటూ ఇక్కడ పవర్లో 1 మాత్రమే ఉంది. సో 1/ ఇక్కడ 3 పవర్ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని టోటల్గా 3 పవర్ 10గా రాస్తాం. సో 3 పవర్ 5x ఇంటూ 1/3 పవర్ 10 ఈక్వల్ టు 1. నెక్స్ట్ 3 పవర్ 5x ఈక్వల్ టు ఈ 1/3 పవర్ 10 అనేది అటు సైడ్కి వెళ్తే 3 పవర్ 10 అవుతుంది. సో ఇక్కడ భూములు రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 10 ఉంది. 5x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 10/2. 10/2 అంటే 5 2 జా 10 అండి. సో x వాల్యూ అయితే 2 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 2. నెక్స్ట్ వన్, 32 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు కొలతలు గాగల లోహపు దీర్ఘగణమును కరిగించి 8 సెంటీమీటర్ల భుజము గాగల సమగణములను పోయగా వచ్చు సమగణముల సంఖ్య ఎంత? సో ఇక్కడ దీర్ఘగణం ఇచ్చారు, సమగణాల సంఖ్య కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఘనపరిమాణాలు. సో దీర్ఘగణ ఘనపరిమాణానికి ఫార్ములా LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో 32 × 16 × 8. నెక్స్ట్ సమగణ ఘనపరిమాణానికి ఫార్ములా A³ అంటే భుజము క్యూబ్ అని. సో ఇక్కడ భుజం అనేది 8 కాబట్టి 8 × 8 × 8 వేసుకోవాలి. 8 8 క్యాన్సిల్. 8 1 జా 8 2 జా 16, 8 1 జా 8 4 జా 32. నెక్స్ట్ 4 × 2 4 2 జా 8. సో సమగణముల సంఖ్య ఆప్షన్ 1 8. నెక్స్ట్ వన్, 28 హోల్ క్యూబ్ ప్లస్ -15 హోల్ క్యూబ్ ప్లస్ -13 హోల్ క్యూబ్ విలువ ఎంత? సో 28³ అనేది 28 × 28 × 28 చేస్తే 21,952 వస్తుందండి. 15³ అంటే 3,375. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3,375. నెక్స్ట్ 13³ అనేది -2,197. సో క్యూబ్లో ఉండేటువంటి నెంబరు బేసి సంఖ్య అయితే
ఇక్కడ ఉన్నటువంటి మైనస్ అనేది 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనసే వస్తుంది. అలా కాకుండా పవర్లో ఉండేటువంటి నెంబరు సరి సంఖ్య అయితే అవి మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 16,380. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో ఏబి మరియు సిడిలు బిందువు ఓ వద్ద ఖండించుకొనుచున్నవి. యాంగిల్ బిఓసి ఈస్టు యాంగిల్ సిఓఏ ఈక్వల్ టు 7:5 అయిన ఆ కోణాలు. ఇక్కడ బిఓసి అనేది 7 నిష్పత్తి, నెక్స్ట్ సిఓఏ అనేది 5. ఈ రెండు కూడా 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబి అనేది ఒక లైన్ ఉంది కదండి, ఇక్కడ ఏర్పడేటువంటి కోణం 180 డిగ్రీస్ అయితే వస్తుంది. సో ఈ నిష్పత్తిని 180కి ఈక్వల్ చేసుకోవాలి. సో 7x + 5x = 180. 7x 5x యాడ్ చేస్తే 12x అయితే వస్తుంది. 12x = 180. మనకు కావాల్సింది x కదా, సో x = 180/12. 3తో 3 4 జా 12, 3 6 జా 18, 3 0 జా 0. నెక్స్ట్ 4 1 జా 4, ఇక్కడ 4 1 జా 4, ఇంకా 2 ఉంటుంది అంటే 20. 4 5 జా 20. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 15 అండి. ఇప్పుడు 7x 5x మనం కనుక్కోవాలి. 15 7 జా 105, 15 5 జా 75. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. యాంగిల్ బిఓసి 105 డిగ్రీస్, యాంగిల్ సిఓఏ 75 డిగ్రీస్. నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణములలో ఒకటి రెండవ దాని రెట్టింపు కన్నా 30 డిగ్రీలు తక్కువ అయినా అందులో పెద్ద కోణం ఏది? సో ఇక్కడ ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దాని రెట్టింపు కన్నా 30 తక్కువ అన్నారు. ఒకటి ఎక్స్ అనుకుంటాము, ఇంకొకటి రెట్టింపు కన్నా 30 తక్కువ. రెట్టింపు అంటే 2x, 30 తక్కువ కాబట్టి -30 అండి. ఇవి యాడ్ చేయాలి. సో సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్. సో ఇదంతా ఈక్వల్ టు 180 చేస్తాం. x + 2x 3x అవుతుంది. 3x = ఈ -30 ఇటు సైడ్కి పోతే +30 అవుతుంది. 180 + 30 210. మనకు కావాల్సింది x కదా, x = 210/3. ఆన్సర్ కాదు, x వాల్యూ 70 వస్తుంది. x వాల్యూ 70 అయితే అందులో పెద్ద కోణం మనం కనుక్కోవాలి కదా. సో ఇంకొక కోణం, ఒక కోణం అయితే 70 డిగ్రీస్, ఇంకొక కోణం ఇక్కడ x ప్లస్లో 70 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 70 140 -30. 140లో నుంచి 30 మనం తీసివేస్తే మనకు 110 అయితే వస్తుంది. సో ఒక కోణం 110 డిగ్రీసు, ఒక కోణం 70 డిగ్రీసు. ఇందులో పెద్ద కోణం 110 కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో ఏబిసిడి దీర్ఘచతురస్రంగా ఏబి = x + 3 సెంటీమీటర్స్, బీసీ = x - 3 సెంటీమీటర్స్ మరియు దాని చుట్టుకొలత 44 సెంటీమీటర్స్ అయిన షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత? సో ఇక్కడ దీర్ఘచతురస్ర చుట్టుకొలత కనుక్కోవాలి, దాని నుంచి పొడవు వెడల్పులు కనుక్కోవాలి. దీర్ఘచతురస్ర పొడవు అనేది త్రిభుజ వైశాల్యంలో భూమి అవుతుంది, వెడల్పు అనేది ఎత్తు అవుతుంది. సో ఫస్ట్ మనం దీర్ఘచతురస్ర చుట్టుకొలతకు ఫార్ములా 2 × l + b కాబట్టి 2 × l అంటే x + 3 ప్లస్ b అంటే x - 3 = 44 అండి. సో ఇక్కడ ఈ 2 అనేది ఇక్కడ గుణిస్తుంది, ఇటు సైడ్కి పోతే భాగిస్తుంది, /2 అవుతుంది. సో ఇక్కడ -3 + 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది x + x అంటే 2x. 2x = ఇక్కడ 2 2 జా 4, 2 2 జా 4 అంటే 22. 2x = 22, x = 22/2 11 అవుతుంది. సో ఇప్పుడు x వాల్యూ అయితే మనకు తెలిసింది.
ఇప్పుడు పొడవు వెడల్పులు కనుక్కుంటే ఏబి అంటే x+3 అన్నారు కదా. సో L = x+3 అంటే 11 + 3 14, B = x - 3 11 - 3 అంటే 8. సో పొడవు వెడల్పు వచ్చేసింది. ఇప్పుడు షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అన్నారు. సో ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి మనము త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా వేసుకోవాలి. ఆఫ్ BH. ఇందులో భూమి పొడవు అనేది భూమి అవుతుంది. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది హైట్ కదా. సో వెడల్పు అనేది హైట్ అవుతుంది. ఆఫ్ 14 × 8. 2 1 = 2 7 = 14, 7 × 8 అండి. 7 8 = 56. సో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఆప్షన్ 3 56 cm². 1/3, 3/10, 1/2, 2/5 అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చగా. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని వచ్చినప్పుడు ఫస్ట్ మనం హారాల యొక్క కసాగు కనుక్కోవాలి. 3, 10, 2, 5 వీటి కసాగు 5తో 5 2 = 10, ఇంకా 2 అలానే వస్తుంది. 5 1 = 5. నెక్స్ట్ 2తో చేస్తే 3 అలాగే వస్తుంది. 2 1 = 2 1 = 5 2 = 10, 10 3 = 30. కసాగు అనేది 30 వస్తుందండి. సో ప్రతి భిన్నాన్ని 30 చేత అంటే కసాగు వచ్చింటుంది కదా ఆ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. 1/3 × 30 చేస్తే మనకు 10 అయితే వస్తుంది. 3 1 = 3 10 = 30 కాబట్టి. నెక్స్ట్ 3/10 × 30. 10 1 = 10 3 = 30, 3 3 = 9 వస్తుంది. నెక్స్ట్ 1/2 × 30 చేస్తే మనకు 15 వస్తుంది. 2/5 × 30 చేస్తే 12 వస్తుంది. సో ఆరోహణ క్రమం అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్. ఇందులో స్మాల్ అంటే 9 కదా. సో 3/10 అనేది స్టార్టింగ్ ఉండాలి. నెక్స్ట్ 10 అనేది చిన్నది 1/3 ఉండాలి. నెక్స్ట్ 12 అంటే 2/5. నెక్స్ట్ 15 1/2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 3/10, 1/3, 2/5. నెక్స్ట్ 1/2 అనేది ఆరోహణ క్రమం. నెక్స్ట్ 1 సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం ఎంత? సో సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √3/4 × a². సో ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారు, దాని నుంచి వైశాల్యం కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం చుట్టుకొలత నుంచి భుజం కనుక్కోవాలి. సమబాహు త్రిభుజ చుట్టుకొలతకి ఫార్ములా 3a. 3a = 12√3, a = 12√3/3 అవుతుంది. సో 3 4 = 12 కాబట్టి a వాల్యూ 4√3. సో ఇప్పుడు వైశాల్యం సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √3/4 a². a² అంటే 4√3 కదండి ఏ వాల్యూ. సో a² అంటే 4√3 × 4√3. 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. √3 × √3 3 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. 4 3 = 12, ఇంకా √3 ఇంకొకటి ఉంది కాబట్టి 12√3 సమబాహు త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 12√3 cm². నెక్స్ట్ 1 20,000 రూపాయల పైన 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా. సో ఫస్ట్ మనం బారు వడ్డీ కనుక్కుంటాం. బారు వడ్డీకి ఫార్ములా PTR/100. సో ఇక్కడ P 20,000, నెక్స్ట్ T టైము 2 years, R 10% / 100. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ మనకి వచ్చేది 200 × 2 × 10 మల్టిప్లై చేస్తే 4000 అయితే వస్తుంది. సో బారు వడ్డీ 4000.
నెక్స్ట్ చక్రవడ్డీకి ఫార్ములా A = P × 1 + R/100 ఇది చక్రవడ్డీకి కాదు, మొత్తానికి ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే P అంటే 20,000 × 1 + R/100 1 + R అంటే 10/100 హోల్ పవర్ n అంటే ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ కాబట్టి 2. సో 20,000 × 100 × 100 100 + 10 110 110/100 స్క్వేర్ కాబట్టి దీన్ని 2 టైమ్స్ అయితే రాస్తాం. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 × 110 × 110 మల్టిప్లై చేస్తే మనకు 24,200 అయితే వస్తుంది. ఇది మొత్తం అండి, మనకు కావాల్సింది వడ్డీ కదా. సో ఈ 24,200లో నుంచి 20,000 తీసివేస్తే మనకు 4,200 వస్తుంది. సో చక్రవడ్డీ 4,200, బారు వడ్డీ 4,000. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే 200 రూపీస్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6,000 రూపాయలకు అమ్మగా ఒకదానిపై 20% లాభము మరొక దానిపై 20% నష్టం వచ్చిన మొత్తం మీద అతడు పొందిన లాభం లేదా నష్టం శాతంలో. సో 2 వస్తువులలో రెండింటిని అమ్మినప్పుడు లాభము నష్టం రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు వచ్చేది నష్టం అండి. సో దీనికి ఫార్ములా x²/100. సో 20 × 20/100 చేస్తే 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. మనకు వచ్చేది నష్టము, అది ఎంత అంటే 4%. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, సమగణం యొక్క ప్రతి భుజమును 3 రెట్లు చేయగా దాని సంపూర్ణతల వైశాల్యంలో వచ్చేటువంటి పెరుగుదల ఎంత? సో భుజం ఏ అనుకుంటే ఇక్కడ 3 రెట్లు అన్నారు కాబట్టి 3a అవుతుంది. సమగణ సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 6a². ఇక్కడ ఏ ప్లేస్లో 3a సబ్స్టిట్యూట్ చేస్తాం. 6 × 3a² అండి. సో 6 × a² అనేది రెండిటికి చెందుతుంది కాబట్టి 3² అంటే 9. నెక్స్ట్ a². 6 × 9 = 54 a². సో 3 రెట్లు చేసినప్పుడు 54 a² వస్తుంది. సో 54a² సమగణ సంపూర్ణతల వైశాల్యం 6a² కాబట్టి 6a² వేస్తాం. a² క్యాన్సిల్ అయిపోతుంది. 6 × 1 = 6 × 9 = 54. సో పెరుగుదల ఎన్ని రెట్లు వస్తుంది అంటే ఆప్షన్ 1 9 రెట్లు. నెక్స్ట్ వన్, 2b91a7 అను ఒక 6 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడిన a + b యొక్క కనిష్ట విలువ. సో ఇందులో మనకి రావాల్సినది భాజనీయత సూత్రాలు. సో 9 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి అంటే ఇచ్చినటువంటి అంకెల మొత్తం అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంకెలన్నీ కూడా మనము యాడ్ చేయాలి. 2 + 9 + 1 + 7 ఇవన్నీ యాడ్ చేస్తే 19 వస్తుంది. 19 + a + b. సో మనకి కావాల్సినది కనిష్ట విలువ కదా. సో a + b = 19. సో a + b వాల్యూ ఏ నెంబర్ తీసుకుంటే మనకు 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో చూద్దాం. సో a + b ప్లేస్లో 3 తీసుకుంటే 19 + 3 ఎంత అవుతుంది అంటే 22. సో 22 అనేది 9 చేత డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుంటే 8 తీసుకుందాము. సో 19 + 8 చేస్తే 27 వస్తుంది. సో ఈ 27 అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి a + b వాల్యూ ఆప్షన్ 4 8.
నెక్స్ట్ వన్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి మరియు బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయినా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అగును అని నిర్ధారించడం ఈ రకమైన హేతువాదం. ఆన్సర్ ఆప్షన్ 1 తార్కిక హేతువాదం. నెక్స్ట్ వన్, సమాజంలోని ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనున్నది ఈ విద్యా విలువకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోజన విలువ. నెక్స్ట్ వన్, అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానము. గుర్తుకు తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేవి జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశమునకు మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము. విశ్లేషణ పద్ధతిలోని దోషము ఆప్షన్ 4 సుదీర్ఘమైన పద్ధతి. నెక్స్ట్ వన్, గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యం చుట్టుకొలతలను సులభంగా బోధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 డామినో కార్డులు. నెక్స్ట్ వన్, విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం అని కరికులంను నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 పెస్టాలజీ. నెక్స్ట్ వన్, హంటర్స్ గణన కార్డును ఉపయోగించి గణిత పాఠ్య పుస్తకమును మదింపు చేయునప్పుడు తక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధము. నెక్స్ట్ వన్, గణితము నందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 క్రమంగా చూడడం, సరిదిద్దడం, పరిపుష్టినివ్వడం. నెక్స్ట్ వన్, 4 lakhs + 20,000 + 500 + 30 + 6ను సంక్షిప్త రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తపరచడం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.